సింగిల్గా బైక్పై వెళ్ళే ప్రయాణికులనే టార్గెట్ చేసింది ఆ మహిళ. అయితే ఎవరైనా సరే బైక్పై అనుమానంగా వెళ్తున్న వారిని వారికి సైకిల్ చేసి వారిని పిలుస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ అమ్మాయి హనీ ట్రాప్‌కు పాల్పడింది. వారి దగ్గర మారణ ఆయుధాలు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. వారి దగ్గర ఎన్ని డబ్బులున్నాయనే కోణంలో కూడా పోలీసులు వారిపైన కేసు నమోదు చేశారు. అసలు ఆ హనీ ట్రాప్‌కు పాల్పడ్డ మహిళ ఏమేమి ఆఘాయిత్యాలకు పాల్పడింది, ఎంతమందిని ట్రాప్ చేసింది అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ రూరల్ సిఐ మాట్లాడుతున్నారు. సిఐ మాటల్లో విందాం. ఈ డిహెచ్ చౌరస్తా ఏరియాలో కంటేశ్వర్ బైపాస్ కానీ డిహెచ్ చౌరస్తా ఆర్మూర్ రోడ్లో కానీ దాదాపు ఒక 1 మంత్ నుండి ఒక ఒక మహిళ ఇట్లా మాస్క్ పెట్టుకొని కానీ మాస్క్ పెట్టుకోకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లలో కొంతసేపు అనుమానాస్పదంగా అంటే ఎక్కువసేపు ఒక్కొక్కరు నిలబడి సైగలు చేయడము, కొంతమంది దగ్గరికి వచ్చి పోవడము, ఇది వ్యభిచారానికి సంబంధించిన వ్యభిచారానికి పురిగొల్పుతున్నట్టు చేస్తున్నారు. సో మళ్ళీ ఏంటంటే ఆమె వ్యభిచారానికి ఆమె తీసుకెళ్ళి వేరే బైక్ మీద తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళినాక ఎవరైతే కస్టమర్స్ నుంచి వెళ్ళి డబ్బులు ఎన్ని ఉంటాయని డబ్బులు తీసుకొని అటెంప్ట్ రేప్ కేసు పెడతా అలాంటివన్నీ కొన్ని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. గత 15 రోజులు ఇన్ఫర్మేషన్ ఉంటే మేము కూడా ఒకసారి ఫాలో చేయడం జరిగింది. మా ఇన్ఫార్మర్తో ఫాలో చేస్తే ఒక అది నిజమే ఆమె వెనకాల ఒక అతనికి వాళ్ళకి చెందిన ఒక పర్సన్ కూడా ఫాలో అవుతుండు. సో ఫాలో అయితే మా పర్సన్ను అతను అడ్డుకొని ఎందుకు ఫాలో అవుతున్నాం అనేది అది అర్థమైంది. సో దాంతో మాకు ఏంటంటే ఆ మహిళ ఎవరైతే కస్టమర్తో పాటు పోయేటప్పుడు వెనకాల వాళ్ళకి సంబంధించిన ఒక పర్సన్ అనేది కన్ఫామ్గా ఫాలో అవుతుండు. అదైతే మాకు తెలిసింది. సో మనకు డైరెక్ట్ మనకు ఫోన్లో వచ్చేసి పలానా దగ్గర మహిళ ఆల్రెడీ ఇక్కడ కూపన్పల్లి ఖమ్మం దగ్గర ఉన్నదని మొన్న 11 అట్లా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడికి వెళ్ళేసరికి వాస్తవమే అలా మహిళ ఉంది. మహిళ పక్క పంటి ఎవరైతే ఆమె భర్త అంటే మనకు ఆ తర్వాత పట్టుకున్న తర్వాత భర్త తెలిసింది. ఆ భర్త జూపిటర్ బండి మీద ఉన్నాడు. మేము వెళ్ళి అక్కడికి చేరేసరికి వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించేసరికి వాళ్ళు పారిపోతున్నారని పట్టుకున్నాము. అక్కడ మన లోగడ హనుమాన్ దగ్గర మేము పట్టుకోవడం జరిగింది వాళ్ళను. పట్టుకోవడంతోనే వాళ్ళు చాలా న్యూసెన్స్ చేయడము, అటు ఇటు గుద్దుకోవడము, ఆ బండ్లు అక్కడ ఉన్న బండ్లను మా వాళ్ళని కూడా తోసేయడము, ఇవన్నీ చాలా బీభత్సం సృష్టించారు. సో వాళ్ళని మెల్లగా నచ్చజెప్పి పంచుల సమక్షంలో మేము వెళ్ళినాం వాడికి. వాళ్ళని నచ్చజెప్పి మెల్లగా మేము ఇక్కడికి రోడ్డు మీద మనం విచారణ చేయలేం కాబట్టి పోలీసులకు వచ్చినాం. పోలీసులకు వచ్చి విచారణ చేస్తే దానిలో వాళ్ళు కన్ఫెస్ అయ్యారు, ఒప్పుకుంది వాస్తవమే అని చెప్పారు. వాళ్ళ నుంచి కూడా మేము వాళ్ళ బండిలో ఒక చిన్న కత్తి కూడా ఉంది. సో మరి కత్తి ఎందుకంటే కూడా ఒక టైం చెప్పారు ఏంటంటే ఎవరైనా ఇననోళ్ళు అంటే భార్యాభర్తలు ఇద్దరే బెదిరిస్తారు కాబట్టి ఒకవేళ కస్టమర్ ఏమైనా ఎక్కువ చేస్తే కూడా దాన్ని ఉపయోగించే అవకాశం ఉందని చెప్పారు. ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లో కూడా ఒక 23,000 చేంజ్ మనీ దొరికినాయి. కొన్ని కండమ్స్ ప్యాకెట్ ఉన్నాయి. ఇద్దరి దగ్గర నుండి 3 ఫోన్లు దొరికినాయి. అలాగే కొన్ని వస్తువులు దొరికితే వాళ్ళ ఇంటి మీద సీజ్ చేసి వాళ్ళిద్దరిని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. రిటర్న్ ఫిర్యాదు లేదండి. ఈ సుమోటో కేసుగా పోలీసులు సుమోటో కేసుగా చేశారు. ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము ప్రాపర్ ఎంక్వైరీ చేసినాము. సో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి చేసినాము. ఇప్పుడు మనకు రిమాండ్ చేసిన తర్వాత ఇంకెవరన్నా ఇన్ఫర్మేషన్ చూసి వస్తారు, ఎవరన్నా విక్టిమ్స్ ఎవరు ఉంటే ఎవరన్నా వాళ్ళ వల్ల బాధితులు వస్తే మేము తదుపరి ఎగ్జామ్ చేసి కోర్టు పంపిస్తాం. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 1 మంత్ నుండి జరుగుతుందని చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళ కన్ఫెషన్ 2 మంత్స్ నుంచి నిజామాబాద్లో ఉంటున్నారు. మాదనార్ దగ్గరలో రెంట్కు ఉంటుందని చెప్పారు. కరెక్ట్ ఇల్లు కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. కొంచెం వరకు వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఇన్ఫర్మేషన్కు. వాళ్ళైతే నాందేడ్కు చెందిన వాళ్ళని చెప్పారు. రిమాండ్ పంపించారు నిన్న మార్నింగ్. ఒంటరిగా ఉన్న వ్యక్తులనే టార్గెట్ చేస్తుంది మహిళ. ఆ ఇద్దరు భార్యాభర్తలు కలిసి అత్యాశకు పోయి అధిక డబ్బు సంపాదించాలనే ధ్యేయంగా ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేశారు. వారిని వలలోకి దింపుకునే ప్రయత్నం చేసింది ఆ మహిళ. ఎటకేలకు నిజామాబాద్ పోలీసులకు చిక్కింది. గత నెల రోజులుగా సింగిల్గా ఉండి ఆ నిజామాబాద్ బైపాస్ వద్ద ఉన్న సిగ్నల్ వద్ద అందరినీ ట్రాప్ చేస్తుంది. ట్రాప్ చేస్తున్న పరిస్థితిలో ముఖానికి మాస్క్ తగిలించుకొని అందంగా ముస్తాబై అక్కడ నుండి ఒంటరిగా వెళ్తున్న బైక్లను గుర్తించింది. బైక్లపైన వెళ్తున్న వారిని పిలిచి వారిని వలలో వేసుకుంటుంది. వలలో వేసుకున్న క్రమంలో పూర్తిగా వారిని అన్యక్రాంతమైన ప్రదేశానికి తీసుకెళ్తున్న పరిస్థితిలో వెనుక నుండి వీరు వెళ్ళిన నేపథ్యంలో వెనుక నుండి భర్త వచ్చి డబ్బులు వారిని వీడియో తీసి వారిని డబ్బులు గుంజుతున్న
పరిస్థితులు పోలీసులు గుర్తించారు. అలాంటి మమ్మల్ని వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆ మహిళ. పోలీసులు పూర్తి స్థాయిలో తీగలాగితే డొంక కదిలిన చందంగా తయారైంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో హనీ ట్రాప్కు పాల్పడ్డ మహిళపై కేసు నమోదు చేశారు. ఆ భార్య భర్తలపైన నిజామాబాద్ జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో ఈ హనీ ట్రాప్లో పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ముగ్గురు దగ్గర కూడా బాధితులను గుర్తించారు. వారి దగ్గర 3 ఫోన్లు, 23,000 రూపాయలు, మారణ ఆయుధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారికంతా కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఒక మహిళ తన చేష్టలతో ఒక ఒంటరిగా ఉన్న బైక్లపై ఉన్న వారిని గుర్తించి ఒంటరిగా వెళ్తున్న వారిని గుర్తించి మగ్నంగా తయారై ముఖానికి మాస్క్ ధరించి పూర్తి స్థాయిలో వల్లో వేసుకునే ప్రయత్నం చేసింది. వల్లో వేసుకున్న తర్వాత బైక్పై ఎక్కించుకొని అన్యక్రాంతమైన నిజామాబాద్ రూరల్ బైపాస్ ఏరియాల ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రాంతాల్లో వెళ్తున్న మా పురుషులను టార్గెట్ చేసుకొని వారిని అన్యక్రాంతమైన ప్లేస్ అంటే ఎవరు లేని నిర్మానుషణ ప్రదేశానికి తీసుకెళ్ళిన తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారి దగ్గర బైక్పై వాళ్ళు వెళ్తున్న క్రమంలో అతని భర్త వారిని వెంబడించి ఆ బైక్పై ఉన్న వారిని వీడియోలు తీసిన పరిస్థితులు పోలీసులు గుర్తించారు. ఖచ్చితంగా ఇది హనీ ట్రాప్కే పాల్పడిన ఘటన అని నిజామాబాద్ జిల్లా పోలీసులు గుర్తించారు. వారిపైన కేసు నమోదు. గతంలో కూడా వీళ్ళు మమ్మల్ని వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ. అయితే మొత్తంగా తీగలాగితే డొంక కదిలిన చందంగా తయారైంది. ఆ మహిళను ఆమె భర్తను కూడా అరెస్ట్ చేశారు నిజామాబాద్ పోలీసులు. రిమాండ్కు తరలించిన పరిస్థితి. మొత్తానికి వారి దగ్గర మారణ ఆయుధాలు, అదేవిధంగా డబ్బు, మూడు సెల్ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇలాంటి ఘటనలు జరగకుండా నిజామాబాద్ జిల్లాలో పోలీసులు పూర్తి స్థాయిలో మరింత బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బైపాస్ ప్రాంతంలో ఎవరు ఉండని ప్రదేశాల్లో హనీ ట్రాప్కు పాల్పడుతున్న మహిళపై కఠిన చర్యలు తీసుకున్నారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఏదేమైనప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళ వైపు వెళ్ళకండి, మీరు బలైపోతారని నిజామాబాద్ జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. అజంతో గంగారెడ్డి RTV నిజామాబాద్.